కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆశా వర్కర్స్కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆదివారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా స్థాయి విస్తృత సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో జిల్లా అధ్యక్షురాలు డి మహేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆశాలకు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేయాలని ఆయన కోరారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ 50 లక్షలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఎన్నికల విధులు నిర్వహించిన ఆశాలకు డబ్బులు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆశాల పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని, ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని, అదేవిధంగా 6 నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 10న జరిగే చలో హైదరాబాద్ను జయప్రదం చేయాలని కోరారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర, ఆ తర్వాత నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, ఆశా యూనియన్ నాయకులు ఆర్ కవిత, జి విమల, టి పుష్పలత, కె శైలు, బి అనుష, బి రేణుక, ఎండి హఫీజా, లక్ష్మి, స్వప్న, వెంకటమ్మ, సుజాత, మాధవి, జానకమ్మ, జానకి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక దొడ్డి కుమరయ్య భవన్లో డి మహేశ్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నల్గొండ జిల్లాలో, రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలపై చర్చించి ఒక పోరాట కార్యాచరణను రూపొందించాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఆశా వర్కర్లకు 18,000 రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని, అదేవిధంగా 50 లక్షల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కల్పించాలని, ఫ్యూనరల్ ఛార్జెస్ 50,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, పెండింగ్ బిల్లులు, ఈ సమస్యల మీద అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చాం. కానీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు 100 రోజులు పోయి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. అందుకోసమే ఆశా వర్కర్లు మరో పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు. అందులో భాగంగానే డిసెంబర్ 10వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దిగిరాకపోతే డిసెంబర్ 15 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను సమీకరించి చైతన్యం చేయడం కోసం బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది. విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 39 పిఎస్సీలకు వెళ్ళి అందరూ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వంలో 15 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె చేసిన సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను అమలు చేయడంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఏమున్నా ఒక ప్రింటెడ్ రిజిస్టర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మనం మట్టి ఖర్చులకు సంబంధించి 50,000 కానీ, 50 లక్షల ఇన్సూరెన్స్ కానీ, 18,000 జీతం కానీ ఏది కూడా ఇంతవరకు పరిష్కరించట్లేదు. దానికి తోడు స్థానికంగా ఎక్కువగా పని ఒత్తిడి పెట్టి, భారాలు పెట్టి ఆశా వర్కర్లను ఇబ్బంది పెట్టకరంగా ఉంటుంది. అందుకని చెప్పి గత 23లో లెప్రసీ సర్వే చేసినా కానీ ఆ బిల్లులు ఇంతవరకు రాలేదు. ఈ సంవత్సరం కూడా 2024లో లెప్రసీలు చేయమని చెప్తున్నారు. గతంలో పెండింగ్ 2 సంవత్సరాల నుంచి లెప్రసీ బిల్లులు, పల్స్ పోలియో బిల్లులు కూడా ఉన్నవి. అవి వెంటనే చెల్లిస్తేనే ఈ కొత్తగా మళ్ళీ ఈ సంవత్సరం లెప్రసీ సర్వే చేస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతున్నది. వెంటనే లెప్రసీ బిల్లులు ఏమంటే చెల్లించాలని చెప్పి, కనీస వేతనం 18,000 ఇవ్వాలని చెప్పి ఈరోజు నిర్ణయం చేసిన జరిగింది.